బాబాకి జై. అందరికీ జై బాబా. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, సర్వము శూన్యము, సర్వము మరియు శూన్యము అనే పుస్తకం నుండి మనం గత సంవత్సరంన్నర నుండి అనుకుంటా, అంటే ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్, ఫ్రమ్ January 2021 ఆన్వర్డ్స్ మెహర్ పరివార్లో ఈ కార్యక్రమాన్ని రోజు ప్రతి వారం ఆదివారం ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమంలో దీని గురించి ఒక్కొక్క డిస్కోర్స్, ఒక్కొక్క ప్రవచనం, ఇందులో ఉండే 65 మొత్తం 65 చాప్టర్స్ ఉన్నాయి, 65 డిస్కోర్సెస్ అనుకోండి, 65 ప్రవచనాల్ని సంకలనం చేసి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే బుక్ విడుదల చేయడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మనం ప్రారంభం నుండి 43 అధ్యాయాలు, 43 ఎపిసోడ్స్, 43 ప్రవచనాల్ని పరిశీలించాం. మనందరం కూడా పంచుకోవడం జరిగింది. అందులో విశేషాలని, విశిష్టతని, ఆ అంతర్గతంగా ఉండే బాబా తాలూకా ఆ ప్రవచన ఉద్దేశాలని గ్రహించడానికి మనం ప్రయత్నించాం. ఈరోజు 44వ చాప్టర్ అయినటువంటి గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే మకుటంతో ఇవ్వబడినటువంటి ప్రవచనాన్ని మనం పరిశీలిద్దాం. ఏంటంటే పేరు పెట్టారు బాబా, గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడే ఉన్నాడు. మనం ఒక ఫిల్మ్ కూడా చూసాం అనుకుంటాం, దాని తాలూకా మకుటం కూడా ఇదే అనుకుంటా, బాబా ఎలోన్ ఎగ్జిస్ట్స్ అనే ఫిలిం. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, దట్ ఈస్ ది టైటిల్ ఆఫ్ దట్ ఫిలిం. గాడ్ ఎలోన్ ఈజ్ అన్న దానికే ఇంకొక విధంగా, బికాజ్ బాబా ఈజ్ ది ఎంబాడిమెంట్, బాబా ఈజ్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్, గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. సో వీ కెన్ సే బాబా ఎలోన్ ఎగ్జిస్ట్, బాబా మాత్రమే ఉనికి కలిగి ఉన్నారు అని. ఆ చాప్టర్ని ఇవాళ మనం టేకప్ చేద్దాం. ఇది చాలా ఉత్కృష్టమైన చాప్టర్ అండి. చాలా, అసలు ఈ సృష్టి రహస్యాన్ని తెలియపరిచే చాప్టర్ అనుకుందాం. నా ఉద్దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏది ఇంపార్టెంట్ కదా, అన్నీ ఇంపార్టెంటే, కానీ ఇది మరీ మధ్యలో ఉండే చెరుకు ఎంత రుచిగా ఉంటుందో, అలాగే ఈ 65 చాప్టర్లో ఈ 44 చాప్టర్ మధ్యలో ఇంచుమించుగా కొద్దిగా సగానికి ఎక్కువలో ఉండే చాప్టర్ ఇది, నెంబర్ వైజ్. కాబట్టి దీన్ని ఇవాళ పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఈజ్ ఉన్నారు, ఉండబడ్డాడు అన్నమాట. అయితే ఇది మనం ఇదివరకు మనకు కొద్దిగా పెద్దలతో అప్పుడప్పుడు బాబా ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత, కానీ వచ్చిన తర్వాత కూడా అనుభవాలు ఉండొచ్చు. అంత రాకముందు కూడా భగవద్గీతతో ఏమాత్రమైన పరిచయం ఉన్నట్టయితే ఈ చాప్టర్ని మనం భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అనుకుంటా, దాంతో పోలిస్తే బాగుంటుంది. విశ్వరూప సందర్శన యోగం, కొంతవరకు విభూతి యోగం, ఈ రెండు భగవద్గీతలో ఉండే అధ్యాయాలతో సరిసమానమైనటువంటి అధ్యాయం ఇది. 44వ అధ్యాయం ఈ పుస్తకంలో. దీని మకుటం ఏంటి? గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు మాత్రమే ఉన్నాడు అని. అయితే ఈ చాప్టర్ని మనం పరిశీలించే ముందు బాబాతో ఇవ్వబడినటువంటి ఆ సృష్టి రహస్యం, తెలియపరిచినటువంటి ఆ సృష్టి రహస్యం గాడ్ స్పీక్స్ అనే గ్రంథం నుండి ఒకంత మనం స్మరణ తెచ్చుకోవాలి. ఇదేంటి, ఎంతమంది ఉంటే, ఇంత సర్వ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉంటే 84 లక్షలు అని చెప్తున్నారు, మనం లెక్క పెట్టలేదు, కానీ 84 లక్షలు ఉన్నాయో, 84 కోట్లు ఉన్నాయో తెలియదు, 84 శతకోట్లు ఉన్నాయో తెలియదు కదా. ఇంతమంది ఉన్నారని మనకి మన సైన్స్ చెప్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే విషయాలన్నీ కూడా మనం గ్రహించినట్టయితే మనకు తెలుస్తుంది కదా, ఎన్నో ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ అబౌట్ గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు
మాత్రమే, భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు మాత్రమే ఉన్నాడంటే మనకి ఇప్పుడు దృష్టిలో కనిపించినటువంటి ఈ జీవరాశులేంటి, చేతనాచేతన కలిగినటువంటి జీవరాశులు. చెట్లు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా అవి అచేతనంగా ఉన్న అవి కూడా జీవరాశులే. వాటికి కూడా చలనం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. కాకపోతే నిమ్న దశలో ఉంటుంది. మానవుడు ఉత్కృష్ట దశలో చైతన్యం కలిగి ఉంటాడు. మరి ఇన్ని రకాలైనటువంటి జీవరాశులు, వస్తురాశులు, మరి జీవం ఉన్నది అంటే చలనం ఉన్నది, చలనం అనేది జీవం అన్నింట్లోనూ ఉంది, ప్రతి దాంట్లో ఉంది, ఇంక్లూడింగ్ ఎ స్టోన్. కాబట్టి ఇన్ని కనిపిస్తూ ఉంటే, ఇన్ని ఉంటే కూడా గాడ్ ఎలోన్ ఈజ్ అన్నారటి. భగవంతుడు మాత్రమే ఉన్నాడా, మరి వీళ్ళందరూ ఎవరు అనేది మనకు ఆలోచన వస్తుంది. అందుకే ఇక్కడ గాడ్ స్పీక్స్లో బాబా చర్చించినటువంటి విషయం ఏంటంటే, ఈ యావత్ సృష్టిలో కదా ఇవన్నీ ఉన్నాయి. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? అసలు ఈ సృష్టికే మూల పురుషుడు. ఈ సృష్టి అంతటా తనలో ఉంది. ఈ తనలో ఉన్న సృష్టికి ఆవల కూడా ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. అసలు ఎవరైనా ఎలా వచ్చాడు? ఆయన మాత్రం ఉండడం ఏంటి? మరి కనిపించినవన్నీ ఏమైనాయి? కనిపించకుండా ఉన్నవన్నీ ఏమవుతున్నాయి? అనేక కనిపించిన విషయాలు కూడా మనకు ఉన్నాయి. మన శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఒక భూమండలం మాత్రం మనం చూడగలుస్తున్నాం. ఈ అనంతకోటి సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఖగోళాలు ఉన్నాయి, అన్ని గోళాలు ఉన్నాయి. అసలు సూర్య కుటుంబాలే కొన్ని వేలు ఉన్నాయంటారు. మన ఈ భూమి ఒక సూర్య కుటుంబానికి సంబంధించిందే. ఇట్లాంటి సూర్య కుటుంబాలు ఎన్నో ఉన్నాయట, లెక్కలేనన్ని. మరి యావత్ సృష్టి, ఈ సృష్టి అంతా ఉంటే నేను ఒక్కడనే ఉన్నానంటాడేటి అంటే, మన శరీరంలో అవయవాలు ఎన్నో ఉన్నాయి తెలుసు కదా. కనిపించడం ఉంటాయి, కనిపించడం ఉంటాయి. అవి చైతన్యం కలిగిన ఉన్నాయి, చైతన్యం లేని ఉన్నాయి. గుండె ఉందనుకో, పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయిన వరకు కొట్టుకునే ఉంటుంది. గుండె, వైటల్ ఆర్గన్స్ అన్ని, కాలేయము, ఊపిరితిత్తులు, మరి మూత్రపిండాలు, మెదడు, ఇవన్నీ కూడాను అలాగ పుట్టిన దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు చైతన్యం కలిగే ఉంటున్నాయి కదా. అలాగే ఈ అనంతకోట సృష్టిలో ఇంతమంది ఇన్ని కనిపిస్తే నేను ఒక్కనే ఉన్నాను అనడంలో ఏంటంటే, అవయవాలు ఎన్ని మన శరీరంలో ఉన్నా అవయవాలన్నీ నావి, అంటే నేనే. అవయవాల్లో నేనున్నాను, నాలో అవయవాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ భగవంతుడిలో యావత్ సృష్టి ఒక భాగం మాత్రమే. ఇవన్నీ నిండి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ యావత్ సృష్టి కూడా నిండి ఉంది. కాబట్టి ఈ సృష్టి అంతా తనే, ఈ సృష్టి కావాలి కూడా తనే. ఈ అవయవాలన్నీ మనవే. ఈ అవయవాలు కావాలకున్నా మనం కూడా మనమే, నేనే. అంటే ఈ శరీరం అంతా అన్నీ కలిస్తే శరీరం అంటాం. విడివిడి భాగాలు తీసుకుంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పేరు. ఇవన్నీ కలిసి ఒక తోలు తిత్తులో ఈ శరీరం మధ్యలో అమిడ్చిపడి ఉన్నాయి వాటి స్థానాల్లో. కాబట్టి ఈ అవయవాలతో కూడుకున్న వాడిని నేనే, నాలోనే ఈ అవయవాలన్నీ ఉన్నాయి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకు ఈ అవయవాలు, ఎందుకు ఈ సృష్టి అనేది కూడా బాబా చెప్పాడు. తను నిర్గుణుడు, నిర్వికారుడు, నిశ్చింతగా ఉండి అస్సలు దీర్ఘ సుషుప్తావస్థలో అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ కూడా ఒకానొక సమయంలో తన అనుభవపూర్వకంగా ఆనందాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో అసలు నేనెవరిని, హూ యామ్ ఐ అనే ఫస్ట్ ప్రశ్న ఉద్భవించింది. ఆనాటి నీ పాట అని భాస్కర్ రాజు పాడతాడు చూసారా. ఈ సృష్టికి మూలాధారం అది. ఆనాడు ఎప్పుడో జరిగింది. ఆనాటి నీ పాట అనే, నాకు పూర్తి పాట రాదనుకోండి, ఆ పాటను మనం గుర్తు చేసుకుందాం. ఆనాటి నీ పాట వల్ల ఈ సృష్టి అంతా వచ్చింది అని భాస్కర్ రాజు గారు ఉద్దేశం. అంటే యావత్ సృష్టికి మూలం ఏంటంటే ఒకే ఒక్క ప్రశ్న. ఏమిటది? నేనెవరిని అనే ప్రశ్న ఎవరికి కలిగింది? దీర్ఘ సుషుప్తావస్థలో నిత్యానందం, నిత్య సంతోషం అనుభవిస్తున్న భగవంతుడికి అనుభవపూర్వకంగా అనుభవించాలనే ఉద్దేశంతో నేనెవరిని అనే ప్రశ్న ఉద్భవించడం మూలాన్ని యావత్ సృష్టి వచ్చింది మనకు తెలుసు. ఇంకప్పుడు వెంటనే ఒక సంకల్పం ఎప్పుడైతే ఏర్పడిందో ఒక సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారం మూలాన్ని ఈ సృష్టి ఉద్భవించింది. ఈ సృష్టిలో అనేక పరిణామ క్రమంలో మనకు తెలుసు, వాయువులు, రాయి, రప్ప, లోహం, ఇవన్నీ ఈ వరుస క్రమంలో చైతన్యం అలా అభివృద్ధి చెందుతూ మానవాకృతి ధరించి మానవుడిలో ఉండే
చైతన్యం మాత్రం అమితమైన చైతన్యం. అది అప్పటికి పూర్తిగా జ్ఞానం అనేది పరాకాష్ఠ చేరిన స్థితి అనమాట. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ దీని అంతటికి మూలం ఏంటి? భగవంతుడు. భగవంతుడు ఎలా ఉన్నాడు? ఎందుకుంది? భగవంతుడు ఎలా ఉంది? అసలు భగవంతుడు ఎందుకు ఈ విధంగా సృష్టించాడు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నేనెవరిని అని తెలుసుకోవడం మూలాన్ని. అంటే నేనెవరిని తనకు తెలీదా? ఎందుకు అలా చేశాడు? తెలీదు, ఖచ్చితంగా తెలియదు. దానికి ఒక ఉదాహరణకి మనం ఎన్నో చెప్పుకున్నారు మన పెద్దలు. ఒక పౌరాన్ని బంధించడం అయితేనే, చేపను తీసి ఒడ్డులో వేయడంలోనైతేనే, ఇట్లా. అంటే భగవంతుడి స్థితి, యథార్థ స్థితి ఏంటంటే నిత్యానందాన్ని అనుభవించడం. మరి ఆ నిత్యానందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటే వ్యతిరేక స్థితికి వెళ్ళాలి. అంటే చేప, నీటిలో ఉన్న చేప ఒడ్డును చేర్చినట్టే. ఒడ్డుని పడేస్తారు అనుకోండి, గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకు? అంతవరకు నీటిలో ఉండే సంతోషం పూర్తిగా ఆవిరైపోయింది. ఒడ్డుకు రాగానే ఊపిరాడ కొట్టుకుంటుంది. అదృష్టవశాత్తు కొట్టుకొని మళ్ళీ నీటిలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది పొందే ఆనందం అనుభవపూర్వకమైన ఆనందం. అంతవరకు ఏంటి? ఆనందాన్ని అనుభవిస్తుంది, చక్కగా ఈదుకుంటుంది, చిన్న చిన్న చేపలు తింటూ ఉంటుంది, రాచును తింటూ ఉంటుంది. అట్లాగే పావురాన్ని బంధించి ఏకలవ్యుడు ఒక పంజరంలో, బంగారు పంజరంలో ఉంచవచ్చు. ఏ పంజరంలో ఉంచినప్పుడు ఆ పావురానికి స్వేచ్ఛ హరించిపోతుంది. అంతవరకు చక్కగా చెట్ల మీద పరిగెత్తు ఎగురుకుంటూ వెళ్ళి పళ్ళు తింటూ ఆనందాన్ని అనిపిస్తుంది. కానీ ఆనందం అనుభవంలో లేదు. అది ఆనందం మాత్రం పొందుతుంది, అనుభవపూర్వకమైన పొందిక లేదు అప్పుడు ఆ ఆనందం. దాన్ని ఒక వేటగాడు దాన్ని పట్టి బంధించి ఒక కేజ్ ఆ పంజరంలో పెట్టినప్పుడు అది కొట్టుకుంటుంది అనమాట. అప్పుడు దేనికోసం కొట్టుకుంటుంది? అది ఇంతవరకు నేను ఏదో అంతో ఆనందాన్ని అనిపించాను, ఆనందానికి ఇప్పుడు నేను దూరం అయిపోయాను అని దుఃఖిస్తుంది. ఆ దుఃఖించిన సమయంలో తను ముందు అనుభవించిన ఆనందం మాత్రం అనుభూతి అవుతుంటుంది. ఆ పొరపాటున అది ఎత్తేసారనుకోండి, ఆ పంజరంలో ఉన్న ఆ తలుపు తీస్తే పరిగెత్తిపోయి మళ్ళీ ఆనందం అనిపిస్తుంది. అప్పుడు దాన్ని పొందే ఆనందం ఏంటి? నిన్న పొందే తను బడని వరకు ఉండే ఆనందం అనుభవపూర్వకమైన ఆనందం కాదు. బంధించిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళి గంతులేసుకుంటూ చెట్టుకి పరుగులు ఎడుతుంటుందే, అప్పుడు ఇది అనుభవైకమైన ఆనందం. కాబట్టి ఈ సృష్టి ఎందుకు భగవంతుడు సృష్టించాడంటే తాను అనుభవైకమైనటువంటి ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ సృష్టిని సృష్టించాడు. అయితే ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి పదార్థము, ప్రతి జీవి అన్నీ కూడా భగవంతుడిని ఉద్భవించింది కదా. ఆయనతోనే ఈ సృష్టి ఉద్భవించింది కదా. ఎలా ఉద్భవించింది? ఆయన కావాలని సృష్టించుకున్నాడు. అతను ఆనంద స్థితిలో రియల్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే సహజమైనటువంటి ఆనందమైన స్థితిలో ఉండేవాడికి వ్యతిరేక స్థితికి వస్తే కానీ ఆ సహజమైన ఆనందం అనుభవపూర్వకంగా అనుభవించలేడు. కాబట్టి తనే ఒక వ్యతిరేక స్థితిని సృష్టించుకొని ఈ యావత్ సృష్టిలో జరిగిన పరిణామ క్రమంతో తను కూడా సంచరిస్తూ దాంట్లో ఉండే కష్ట సుఖాలని తర్వాత అన్నింటినీ కూడా అనుభవిస్తూ మళ్ళీ పూర్వస్థితికి రావడం. అంటే హూయామై నుండి స్టార్ట్ అయ్యి హూయామై వరకు వచ్చే స్థితి. మళ్ళీ నేను హూయామై అనుకుంటే ఎప్పుడు అనుకుంటాడు? మానవుడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఈ అనేక అనుభవాల్ని పొందిన తర్వాత ఏ అనుభవం కూడా శాశ్వతమైన ఆనందం ఇవ్వటం లేదు కనుక, ఏ దుఃఖము ఎలాగైతే శాశ్వతంగా ఉండదో ఆనందం కూడా శాశ్వతంగా సంతృప్తికరంగా ఉండటం లేదు కనుక శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది? నేను అప్పుడు ఈ సృష్టిలో వచ్చి ఈ జనన మరణాలు ఎత్తి ఎందుకు నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను? అసలు నేను ఎవరిని అని మానవుడు ఒకానొక సమయంలో విరక్తి కలిగి ప్రపంచాన్ని విడనాడాలని ఒక ఒక విధమైనటువంటి ఆ ఆలోచన వచ్చి అప్పుడు నేను ఎవరిని అని ప్రశ్నించుకుని నేనెవరినో అని చెప్పి దైవాన్వేషణ బయలుదేరి దైవత్వాన్ని తెలుసుకొని దైవంలో ఏకత్వాన్ని పొంది దైవంలో మిళితమైన అప్పుడు ఆయన అనుభవపూర్వక భగవంతుల్లో లీనమవుతుంటాడు. అదే అన్నమాట ఇది. అందుకని దీని అంతటికీ మూల పురుషుడు ఎవడు? నువ్వేదో అనుకుంటున్నావు, ద్వంద్వానుభూతిని పొందుతున్నావు, ఎన్నెన్నో అనుభూతులు వస్తున్నాయి, ఈ ప్రపంచంలో ఎందరినో చూస్తున్నావు, వీళ్ళందరూ కూడా వేరు అని అనుకుంటున్నావు. అసలు ఏది కాదు, అన్నింటికీ మూల పురుషుడు భగవంతుడే. సో భగవంతుడు గాడ్ ఎలోన్ ఈజ్ అని ఈ చాప్టర్కి మొకటని పెట్టడం జరిగింది. అదే అందుకే భగవద్గీతలో కూడా ఇదే అర్జునుడు ప్రశ్నిస్తాడు. నువ్వు బావా ఇవన్నీ చెబుతున్నావు,
ఒక ప్రక్కనేమో నీ కర్మను ఆచరించమంటావు, జ్ఞానాన్ని ఆర్జించమంటావు. ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానంతో తగులుకోవద్దంటావు. ఏది నీది కాదంటావు, ఏది శాశ్వతం కాదంటావు. అంటూనే మళ్ళీ నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యంటావు. కర్తవ్యాన్ని చేస్తావు కానీ ఫలితాన్ని విడిచిపెట్టి అంటావు. ఫలితం ఆశించకుండా ఏ కర్తవ్యాన్ని అలాగే చేస్తావని అనేక సందేహాలతో అర్జునుడు శ్రీకృష్ణుని అడిగిన ప్రశ్నలతో ఈ ఈ ఈ ఈ డిస్కోర్స్ కూడా మనం పోల్చినట్టయితే అర్జునుడికి ఇవన్నీ చెప్పిన తర్వాత అన్నిటికీ నివృత్తి చేసి విభూతి యోగం, తను ఎక్కడ ఉంటాడో కూడా, విభూతి అంటే ఏంటంటే తన ఉనికి, భగవంతుడు ఉనికి ఎక్కడ ఉంటుందో శ్రీకృష్ణుడు చెబుతూ ఆఖరికి విశ్వరూప సందర్శనని, తన విశ్వరూపం యావత్ సృష్టి తన శరీరంలో భాగాలుగా కనిపిస్తూ బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమైనటువంటి భగవంతుడి తాలూకా ఆ ఉనికిని ఎరుకుపరిచి ఆ భగవంతుడి తాలూకా నిజస్వరూపాన్ని అర్జునుడికి ప్రసాదించడం జరిగింది. అది చూసి అర్జునుడు ఏమన్నాడు, నష్టో మోహ అన్నాడు. అంటే ఈ మోహాన్ని అంతటి నేను విడనాడిపోయాను, నీ విశ్వరూప సందర్శనంతో నాకు ఈ సృష్టి రహస్యం తెలిసింది, నా కర్తవ్యంలో ఉండే నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి నాకు ఆ ఉద్దేశాన్ని నేను గ్రహించగలిగాను. నేనెవరినో కాదు, నువ్వు ఒకటే అనే అనుభూతిని పొంది, కానీ మానవుడిగా పుట్టినప్పుడు వాడు ధర్మ కర్తవ్యాన్ని చేసుకుంటూ అదంతా కూడాను భగవత్ ప్రసాదం అని, భగవంతుడి తాలూకా దైవ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుందని కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటూ ఉండాలి, కానీ డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి అని చెప్పి శ్రీకృష్ణుడు ఎలాగైతే బోధించాడో బాబాయ్ ఈ చాప్టర్లో ఒకంత ఆ విషయాన్ని టచ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. అది మనం ఇప్పుడు తెలుసుకోవడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అప్పుడే 17 నిమిషాలు అయిందండి. జస్ట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఎంత అయితే అంత అవుద్ది. మనకి అర్జెన్సీ ఏం లేదు కదా. ఇది మన 2-3 వారాలు జరిగితే జరగవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు బాబా మనకి రచించి ఇచ్చినటువంటి పుస్తకంలో ఆయన రచించిన వాక్యాల్ని పరిశీలిస్తూ వెళ్దాం. ఇక్కడ ఆ పదాలు పొందిక చూస్తే మహదానందం పొందుతామండి. ఎంత ఆనందం, ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది అనమాట. ఆ పదాలను ఎలా పెట్టారు చూడండి. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫినిట్. విచిత్రంగా ఉంటుంది ఆ పదాలు పొందిక బాబా లిటరేచర్లో. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫినిట్. అనంత చైతన్యం అనంతమైంది. ఇంకేంటి ఆ పేరులోనే ఉంది కదా, అనంత చైతన్యం అనంతమైంది అంటున్నారు. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫినిట్. ఇట్ కెన్ నెవర్ లెసన్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఆర్ స్పేస్. కాలమాన పరిస్థితుల్లో ఏమాత్రం కూడా అది తక్కువైంది కాదు. అది ఎల్లవేళలో కూడా జీవనది వలె ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంత చైతన్యం ప్రసరించబడుతూనే ఉంటుంది. అసలు అనంత చైతన్యమే లేకపోతే ఈ సృష్టికి ఉనికే లేదు. ఈ సృష్టికి ఉనికే లేకపోతే నేను అనుకునేటటువంటి ఆనందాన్ని లేదు. అంటే ఆయన అనుకున్నది ఏంటి? హూ ఎమ్ ఐ, నేనెవరిని నేను తెలుసుకోవాలనుకుంటే, మనం ఏదైనా పుస్తకం చూడాలంటే అందులో ఉన్న భావాన్ని గ్రహించాలనుకుంటే చదవాలి కదా. అందుకని ఈ సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఆయనేమో సాక్షిభూతులే చూస్తూ అన్నింట్లోనే తనే ఉంటూ తాను కానట్టుగానే ప్రవర్తిస్తూ ఆ ద్వంద్వానుభవాల్ని అనుభవిస్తూ ఆ ద్వంద్వం నుండి ఏకత్వాన్ని, ఆయన సహజసిద్ధమైనటువంటి శక్తివంతుడు కాబట్టి ఆయన తెలుస్తుంది. ఆ సృష్టి అంతా కూడా ఆయన అనుభవించినట్టుగానే ఆ ఏకత్వాన్ని అనుభవించి ద్వంద్వత్వాన్ని నిర్మూలించి భగవంతుడిలో మిళితం అవడమే ఈ సృష్టి రహస్యం. కనుక అది ఇట్ కెన్ నెవర్ లెసన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ స్పేస్. ఏ స్థలానికి కానీ ఏ కాలానికి కానీ పరిమితమైంది కాకుండా అది కూడా ఇన్ఫినిటే. ఏ పాయింట్లో చూసినా అది శాశ్వతమైందే అని చెప్తున్నాను. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బీయింగ్ ఇన్ఫినిట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఈ చైతన్యం అనేది ఉంది చూసారా, ఈ చైతన్యం ఆ దివ్య చైతన్యంలో ఒక భాగం కనుక ప్రతి కదలిక కూడా, ప్రతి చలనం కూడా, ప్రతి జ్ఞానం కూడా ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనంత చైతన్యంలో ఒక భాగం మాత్రమే. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బీయింగ్ ఇన్ఫినిట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యంలో ఏ భాగం తీసుకున్నా అది అనంత చైతన్యంలో భాగం మాత్రమే.
ఏ ఒక్క పర్టికులర్గా నువ్వు ఏ ఆస్పెక్ట్ ఎగ్జామ్ చేయి, ఏ చలనాన్ని, చైతన్యాన్ని, జ్ఞానాన్ని నువ్వు పరిశీలించినట్టయినా అన్నీ కూడాను ఆ దివ్య చైతన్యంలో ఒక భాగం మాత్రమే. అంటే మరేంటి, అజ్ఞానం కూడా ఆ దివ్య చైతన్యంలో ఒక భాగమే కదా అని బాబా చెప్పే ఉద్దేశం అనమాట. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నాడు. అందుకే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ బీయింగ్ ఇన్ఫినిట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అది ఇప్పుడు ఇక్కడ వచ్చింది. అన్కాన్షియస్నెస్ అంటే చైతన్యం లేకుండా స్తబ్దుగా పడి ఉండడం కూడా అది కాన్షియస్నెస్, ఆ చైతన్యంలో భాగమే. అంటే అజ్ఞానం కూడాను అజ్ఞానంలోని భాగం ఎట్లా అవుద్దో ఈ ఈ అచేతన స్థితి కూడాను ఆ చేతన స్థితిలో ఒక భాగం మాత్రమే. అన్కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. దస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇంక్లూడ్స్ అన్కాన్షియస్నెస్. అది చైతన్యం లేకపోవడం, స్తబ్దుగా పడి ఉండడం, అజ్ఞానంగా ఉండడం, మబ్బుగా. అసలు అన్కాన్షియస్నెస్ అంటే ఈ ఈ ఈ ప్రపంచం తోలక, ఈ చైతన్యం తోలక, భగవంతుడి తోలక నాలెడ్జ్, ఆ జ్ఞానం లేకపోవడం కూడా. ఎంతోమందికి భగవంతుడి జ్ఞానం తెలియదు. తన స్వార్థంతో తనే ఉన్నా, నేనే ఉన్నా, నాదే ఇదంతా ఫీల్ అవుతాడు చూసారా. ఆయన అనుభవించినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఆ అనుభవ అర్హత లేనటువంటి అనుభవం కూడా ఆ దివ్యానుభవంలో ఒక భాగమే. ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్లో ఒక భాగమే. దస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ includes unconsciousness. It sustains, covers, pierces through, and provides an end of unconsciousness which flows from and is consumed by infinite consciousness. అంటే దీని తొలక ఇప్పుడు ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనంత చైతన్యం తొలక విభూతి చెప్తుంది. అనంత చైతన్యం తొలక ఉనికి ఎలాగ ఉందో చెప్తున్నాడు అనమాట. ఇట్ సస్టైన్స్, దానికి ఒక స్థిరత్వం ఉంది, దానికి ఒక చైతన్యం ఉంది, దానికి ఒక విధమైనటువంటి ప్రణాళిక ఉంది. అండ్ కవర్స్, అన్నింట్లో నిండి ఉంటుంది. పియర్స్ త్రూ, అన్నింట్లో చొరబడుతుంది. పియర్స్ త్రూ అండ్ ప్రొవైడ్స్ అన్ ఎండ్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. ఇవన్నీ ఎందుకట, దాని గుణాలు చెప్తాడు. ఈ గుణాల తాలూకా గమ్యం ఏంటంటే మళ్ళీ కాన్షియస్నెస్లోకి వెళ్ళడమే, అంటే చైతన్యంలోకి వెళ్ళడమే. చైతన్యం అంటే ఏంటి, భగవంతుడి తాలూకు ఉనికిని తెలుసుకోవడమే. కాబట్టి అన్కాన్షియస్నెస్ ఎప్పుడు చివరికి వెళ్తుందంటే ఆ జ్ఞానం, ఆ విరక్తి ఈ జీవితం మీద, ఈ నడత మీద, ఈ సృష్టి మీద, తర్వాత ఈ ఈ జీవన ప్రమాణాల మీద, అన్నిటి మీద కూడా విరక్తి కలిగి. ఎందుకు విరక్తి కలుగుతుంది, ఇది శాశ్వత ఆనందాన్ని మనకు ప్రసాదించలేదు అన్న విషయాన్ని గ్రహించి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం, అనంత చైతన్యాన్ని మనం అకలింపు చేసుకుని అందులో మిళితం అవడానికి కోసం ప్రయత్నం అవడానికి కోసం మాత్రమే ఇవన్నీ కూడాను భగవంతుడు సృష్టిస్తాడు. విచ్ ఫ్లోస్ ఫ్రమ్ అండ్ కన్జ్యూమ్డ్ బై ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఈ మన జీవన ప్రసారం, ఈ జీవన ప్రవాహం, ఈ జీవన ప్రయాణం ఎందుకట, ఆ చైతన్య, సహజ చైతన్య, అనంత చైతన్య, భగవత్ స్వరూపమైనటువంటి ఆ అనంత చైతన్యాన్ని గ్రహించి ఈ చైతన్యం అని, సోకాల చైతన్యం అని మనం ఏదైతే మనం భావిస్తున్నామో ఇది అజ్ఞానంతో కూడుకున్న చైతన్యం అని గ్రహించి ఆ జ్ఞాన సంపద కలిగినటువంటి సృష్టి రహస్యమైనటువంటి ఆ భగవత్ చైతన్యంలో మిళితం అవడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఈ ద్వంద్వానుభవాల్ని పొంది ఆ ఏకత్వాన్ని చేరడానికి కోసమే ఈ విధమైనటువంటి ఈ సృష్టి అంతా కావ్యింపబడింది అని చెప్పారు. ఇప్పటికీ మరి ఇది ఫస్ట్ ఇంట్రడక్టరీ ఎపిసోడ్ కనుక కొద్దిగా మనం ఇంట్రడక్షన్ డిస్కస్ చేయడం వల్ల టైం అయిపోయింది. ఇప్పటికే 24 నిమిషాలు అవుతుంది. ఈ వారంకి ఇప్పుడే అవుదాం. మళ్ళీ నెక్స్ట్ వారం ప్రయత్నిద్దామండి, కొనసాగిద్దాం. జై బాబా.